రైట్, వెల్కమ్ టు ది అక్షరాస్టర్ సర్కిల్. నేను మీ విశ్వవర్ధన్ రెడ్డి బిజ్జుల, ఈనాడు కాలమిస్టు. ఇప్పుడు డిస్కషన్ చేసే టాపిక్ వచ్చేసేసి ప్యూర్ మ్యాథ్స్కి వెళ్ళి, అంటే గణిత శాస్త్రంకి వెళ్ళి. యాక్చువల్ ఏంటంటే ఈ ఎన్టీపీసీలో కానీ ఆర్ఆర్బీలో కానీ ఎస్ఐ వాళ్ళ కానీ ఎక్కువ అడిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మనం ఇది ఆన్లైన్ కాబట్టి ఒక్కొక్క పాయింట్ మీద క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకుంటూ పోదాం. టాపిక్ వేరు వచ్చేసేసి నిరూపక జామెతి, అనలిటికల్ రీజనింగ్ అనలిటికల్ కోఆర్డినేట్ జామెట్రీ అంటాం. కాబట్టి జాగ్రత్త, మనకు ఇది 9th క్లాస్లో 10th క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. మనకంత స్టాండర్డ్ అవసరం లేకుండా జస్ట్ మనకి ఎగ్జామినేషన్, ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఎవరికి ఆర్ఆర్బీ ఏది లోకో పైలట్ వీళ్ళకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో తప్పకుండా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి రైట్, ఒక్కొక్క బిట్ను ఒకటి చేసుకుంటూ పోదాం. రైట్, ఫస్ట్ ఫార్ములా చూడండి. x1, y1 అనే బిందువు గుండా పోతూ m వాలు కలిగిన సరళరేఖ సమీకరణము y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఓకేనా? మరొకసారి చూడండి. x1, y1 అనే బిందువు గుండా పోతూ m వాలు కలిగిన సరళరేఖ సమీకరణము y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. రైట్, ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన సూత్ర ప్రకారము 1-2 క్వశ్చన్స్ చేసేసి, అంటే మనం ప్రతిదానికి కూడా సూత్రం చెప్పేసి దాని కింద క్వశ్చన్స్ మనం ఫార్మేట్ చేసుకొస్తున్నాం. కాబట్టి రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 4, 3 అనే బిందువు గుండా పోతూ 3 వాలు కలిగిన సరళరేఖ సమీకరణము ఎంత? 3 వాలు కలిగిన సరళరేఖ సమీకరణము ఎంత? రైట్, ఒకసారి ఇక్కడ చూడండి. మనకి ఇంతకుముందే ఫండమెంటల్ ఫార్ములా ఇచ్చాడు. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇక్కడ మనకు ఆల్రెడీ బిందువు ఇచ్చాడు. బిందువు ఏమి ఇచ్చాడు మనకు? x1, y1 విలువ ఎంత? 3, 4. m విలువ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకు? 3 ఇచ్చాడు. ఎందుకు? 3, 4 బిందువు గుండా పోతూ 3 వాలు కలిగిన సరళరేఖ సమీకరణం. ఈయన ఎవరు మనకు? x1, ఈయన ఎవరు మనకు? y1. ఈ 3 విలువలను క్రింది సమీకరణంలో ప్రతిక్షేపించగా, అంటే ఎవరు? yకి y అదే విధంగా రాస్తున్నాము. x1 అంటే ఎంత ఉంది మనకు? 4. m విలువ ఎంత ఉంది మనకు? 3. బ్రాకెట్ రాసిన x మైనస్ x1 అంటే ఎంత? 3 చేస్తే ఇక్కడ y మైనస్ 4 అదే విధంగా ఉంటుంది. 3 ఇంటూ x ఎంత? 3x. 3 మూలు ఎంత మనకు? 9. ఈ 2 విలువలను అవతలకి తీసుకుపోతా ఏమవుతుంది మనకు? 3x మైనస్ y మైనస్ 9 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు? ప్లస్ y అవతలకి పోతే మైనస్ y అయింది, మైనస్ 4 అవతలకి పోతే ఎంత? ప్లస్ 4. ఎవరు? 3x మైనస్ y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమంటాము? 3, 4 బిందువు కలిగి 3, 4 బిందువు కలిగి ఎవరు? 3 వాలు కలిగిన సరళరేఖ సమీకరణం. ఓకేనా? 3 వాలు కలిగిన సరళరేఖ సమీకరణం. రైట్, ఒకసారి ఇక్కడ చూడండి. ఒకసారి ఇక్కడ చూస్తే మనకు, సార్ మరి ఇంత పెద్దగా మనకు అవసరమా మాస్టర్ అంటే, వాల్ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. ఒకసారి ఇక్కడ చూడండి. ఇది నేను కాదు, ఏ మ్యాథమెటిక్స్ సార్ చెప్పినా ఇదే వర్షన్ చెప్పుకొస్తున్నాం. మనం ఇంటర్లో చెప్పుకొచ్చినాం ఏంది? విష్ణువర్ధన్ మాస్టర్ చెప్పినంటే అర్థమెటిక్ రీజనింగ్ కాదు, ప్యూర్ మ్యాథ్స్తో పాటు సైకాలజీ అన్న మనకేది లోకో పైలట్కో అసిస్టెంట్ లోకో ఏసేంకి ఉంటుంది కదా సైకాలజీ టెస్ట్, దాన్ని కూడా డిఫరెంట్ చెప్పుకొస్తున్నాము. అందుకొరకే ఏమిచ్చినాము? బిందువు ఏమిచ్చినాము? 3, 4 బిందువు గుండా పోతూ వాళ్ళు ఎంత ఉండాలంటున్నాము? 3. రైట్, ఒకసారి ఈ సూత్రం మనకు తెలియదు అనుకుంటున్నాం. తెలియనప్పుడు ఏం చేస్తామంటే, కింద ఏం లేదంటే ఏం రాస్తున్నాము? 1 రాస్తాం. కింద ఏం లేదంటే ఏం రాస్తున్నాము? 1. ఒకసారి గుర్తుపెట్టుకోండి. న్యూమరేటరు ఇంటూ ఎక్స్, లవము ఇంటూ ఎక్స్. ఏం చెప్తున్నాము? లవము ఇంటూ ఎక్స్. ఆల్వేస్ మైనస్ హారము ఇంటూ వై. హారము ఇంటూ వై. ఏం చెప్పాము? లవము ఇంటూ ఎక్స్, ఆల్వేస్ మైనస్ హారము ఇంటూ వై. ఎవరైపోయినరు? ఎక్స్ విలువ వచ్చింది, వై విలువ వచ్చింది. ఇంకా నీకు కావాల్సింది ఎవరు? స్థిర పదం. ఎవరు కావాలి మనకు? స్థిర పదం. స్థిర పదం కావాలంటే
ఈ రెండు విలువలను ఇందులో ప్రతిక్షేపించండి. అంటే ఎక్స్ దగ్గర ఎవరిని 3ను ప్రతిక్షేపిస్తాము, వై దగ్గర ఎవరు ప్రతిక్షేపిస్తాము 4. ఒకసారి ఇక్కడ చూడండి, ఎక్స్ దగ్గర 3 పెడితే 3 × 3 ఎంత 9. ఇక్కడ 4 ఉంది, ఏ 4 ఉంది -4. 9లోకి వెళ్ళి 4 పోతే ఎంత 5, ఏ 5 +5. ఇక్కడ మనం ఏం రాసుకోవాలి -5 రాసుకుంటే ఆన్సర్ ఎవరు ఈయన వచ్చిండు 3x - y వచ్చింది. మళ్ళీ ఒక్కసారి చూడండి, ఇక్కడ మళ్ళీ చెప్పుకొస్తున్నాము. లవము ఇంటూ ఎక్స్, లవంలో ఎవరు ఉన్నారు 3 ఉన్నారు కాబట్టి 3x. ఆల్వేస్ మైనస్ హారము ఇంటూ వై, ఎక్స్ విలువ అయిపోయింది, వై విలువ అయిపోయింది. ఈ విలువలను తీసుకొని ఇక్కడ ప్రతిక్షేపిస్తే ప్లస్ వస్తే మైనస్ రాయండి, మైనస్ వస్తే ప్లస్ రాయండి. 3 × 3 ఎంత 9. ఇక్కడ 4, 9లోకి వెళ్ళి 4 పోతే ఎంత 5, ఏ 5 వచ్చింది +5 వచ్చింది. నువ్వు రాయాల్సింది ఎవరు మైనస్. అయిపోయి క్లియర్. ఓకే రైట్. సెకండ్ క్వశ్చన్ చూడండి. అంటే ఒకటేమో మనము జనరల్ మెథడ్ చెప్తున్నాం, ఒకటేంది షార్ట్ కట్ చెప్పుకొస్తాం. సేమ్ మనం అక్కడ చేసాం కదా అర్థమెటిక్లా, అదే ప్రాసెస్ ఇక్కడ. ఎందుకంటే మన వరకు ఏమవుతుందో, ఎందుకంటే మనకు వచ్చిన పనిని మాత్రము తప్పకుండా చేస్తాం, రాని పని వైపు మనం ఏ పని చేయం, అది మన పాలసీ కాబట్టి. రైట్, క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాం చూడండి. 3, -5 అనే బిందువు గుండా పోతూ 3, -5 అనే బిందువు గుండా పోతూ వాలు -7/3 కలిగిన సరళరేఖ సమీకరణమును కనుక్కోండి. -7/3 కలిగిన సరళరేఖ సమీకరణమును కనుక్కోండి. రైట్, వాళ్ళు ఎంత ఇచ్చాము -7/3. రైట్, వాళ్ళు ఎంత ఇచ్చాము -7/3. బిందువు ఎంత ఇచ్చాము 3, -5. బిందువు ఎంత ఇచ్చాము 3. ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, ఎందుకంటే మనం ఫార్ములా ప్రకారం, మనం కాదు వేరే మాస్టర్ చెప్తే ఫార్ములా ప్రకారం ఏం చేస్తాడు, y - y1 = m × x - x1 చెప్పుకొస్తాను. నేనేమంటున్నా అంటే ఇలా కాకుండా ఈయనను కిందికి రాస్తాను. ఎందుకు మైనస్ లవంలో రాసిన ప్రాబ్లం లేదు, హారంలో రాసిన ప్రాబ్లం లేదు. మనం ఏం చెప్పినాము లవము ఇంటూ ఎక్స్, లవము ఇంటూ ఎక్స్ అంటే ఏమన్నట్టు 7 × x. ఆల్వేస్ మైనస్ అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఎంత +3 × y, 3 × y. ఇప్పుడు మనం ఏం చెప్పినాము ఈ బిందువును తీసుకొచ్చి ఇందులో ప్రతిక్షేపించమన్నాం. ఈ బిందువును ప్రతిక్షేపిస్తే 7 మూల్యం ఎంత 21. ఇక్కడ 5 మూల్యం ఎంత 15, ఏ 15 -15. ఇక్కడ ఎవరు +21, +21 వెళ్ళి -15 పోతే ఎంత +6 అంతే కదా. -21 వెళ్ళి 15 పోతే ఎంత +6, +6 అంటే నువ్వు ఇక్కడ ఏం రాసుకోవాలి -6. అప్పుడు దేర్ఫోర్ నీకు కావాల్సిన సమీకరణము 7x + 3y - 6 = 0. ఒకవేళ మీకు అనుమానం ఉంటే జనరల్ మీద చేసుకున్న నీకు ప్రాబ్లం లేదు. నేను చెప్పుకొస్తున్నాము లవము ఇంటూ ఎక్స్, లవము అంటే ఎవరున్నారు 7 × x. ఆల్వేస్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత +3 × y. ఇప్పుడు నేనేం చెప్పుకొస్తున్నా ఎక్స్ వాల్యూ 3 ఉంది కాబట్టి 7 × 3 ఎంత 21, 7 × 3 ఎంత 21. అదేవిధంగా 3 × 5 ఎంత 15, తీసేస్తే ఎంత 6. ఇక్కడ +6 వస్తే ఇక్కడ ఏం రాయమన్నాము -6 రాసుకోండి, అయిపోయి ఆన్సర్ వచ్చేసి వెరీ సింపుల్. కాకపోతే ఏంటంటే చాలామంది ఏంటంటే చెప్పనిక రాక దాన్ని అదోటి ఇదోటి. ఇది మాత్రము ఎన్టీపీసీ కానీ ఏఎస్ఎం కానీ డిపార్ట్మెంటల్ రైల్వే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ మాత్రం తప్పకుండా క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్త. ఓకేనా రైట్. దీంట్లో మనం ఎన్ని క్వశ్చన్స్ చేసినది మోడల్ గ్రౌండ్ చెప్పుకుందాం, అవసరం లేని దగ్గర ఒకటే చెప్పుకొస్తాం. ఓకేనా క్లియర్. ఈ మోడల్ క్లియర్ చేస్తాం. సెకండ్ మోడల్ ఓకేనా. ఇక్కడ ఫార్ములాను డిస్ప్లే చేస్తున్నాం చూడండి. x1, y1 x2, y2 అనే 2 బిందువుల గుండా పోతూ సరళరేఖ సమీకరణము y - y1 = y2 - y1 x2 - x1 ఇంటూ x - x1 ఇంటూ x - x1. ఓకే అండి. ఇప్పుడు మనము ముందుగా చెప్పినప్పుడు ఆ సూత్రకు అనుగుణంగా మనము ఏం చేద్దాము లెక్క ప్లే చేస్తున్నాం. ఒకసారి చూడండి. 4, -7 1, -5 అనే 2 బిందువుల గుండా పోయే సరళరేఖ సమీకరణమును కనుక్కోండి. 2 బిందువుల గుండా పోయే సరళరేఖ సమీకరణమును కనుక్కోండి. రైట్, క్వశ్చన్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ డిస్ప్లేలో మీరు చూసుకుంటే ఇక్కడ x1, y1 ఎంత ఉంది మనకు
x1 y1 ఈజ్ ఈక్వల్ టు అతనే ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 4 -7. నెక్స్ట్ ఏమి ఇచ్చాము x2 y2 ఇచ్చాము. నెక్స్ట్ ఏమి ఇచ్చాము x2 y2 ఎంత ఇచ్చాము 1 -5 1 కానీ ఇంతకుముందే మనం సూత్రాన్ని రాయించాం. ఏం రాసినాము y - y1 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1. ఇప్పుడు ఈ విలువలను ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే y వాల్యూ తెలియదు కాబట్టి మనం అట్లే రాస్తున్నాం. ఇక్కడ y1 వాల్యూ ఎంత ఉంది మైనస్ ఉంది, ఇక్కడ ఎవరు ఉన్నారు మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ ఎంత అవుతుంది రైట్ క్లియర్. సెకండ్ దీంట్లో y2 ఎంత ఉన్నారు మనకు -5 ఉన్నాడు, y2 ఎంత ఉన్నారు మనకు -5, y ఎంత ఉంది -7, ఇక్కడ ఆల్రెడీ ఎవరు మైనస్ అంటే ఎంత -+7 రైట్. x2 ఎంత ఉన్నాడు 1 ఉన్నాడు, x2 ఎంత ఉన్నాడు మనకు 1 ఉన్నాడు. x1 ఎంత ఉంది మనకు 4 ఉంది, ఏ 4 ఉంది మనకు +4 ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారు -4. xకి x అట్లే రాస్తున్నా, x1 అంటే ఎంత ఉంది మనకు 1 రైట్. క్లియర్గా వన్ మోర్ స్టెప్ మనం డైరెక్ట్గా రాసుకొస్తున్నాం. వన్ మోర్ స్టెప్ అంటే మనకు y+7 ఈజ్ ఈక్వల్ టు 7లకి 5 వస్తే ఎంత 2/-3 ఇంటూ ఏమవుతుంది మనకు x -4 ఏమవుతుంది మనకు x -4. ఇది పైన ఉన్న మైనస్ నో ప్రాబ్లం, కింద ఉన్న మైనస్ నో ప్రాబ్లము. అడగుణకారం చేస్తే 3 × y అంతా 3y, 7 మూలు ఎంత మనకు 21 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ -2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2 ఎంత 8. ఇప్పుడు ఈ రెండు విలువలను తెలిగి, ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా x విలువ మనకేముండాలి ప్లస్ ఉండాలి కాబట్టి ఈయనను పట్టుకొస్తే ఈయన ఎవరైతారు 2x + 3y + 21 -8 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు -2x ఉంది, ఇవతలకు వచ్చేవరకు ఎంత +2x అవుతుంది, +8 ఉంది, ఇవతలకు వచ్చేవరకు ఎంత మైనస్. మిగిలిన ఈ రెండు విలువలు అదేవిధంగా ఇంకొక స్టెప్ వన్ మోర్ స్టెప్ ఎంత 2x + 3y 21లకి వెళ్ళి ఎవరు పోతే మనకు 8 పోతే ఎంత 13, ఏ 13 మనకు +13. దేర్ఫోర్ ఈ రెండు బిందువుల గుండా పోయే సరళ రేఖ సమీకరణం ఎవరు అంటే 2x + 3y + 13 = 0. కొంచెం జాగ్రత్త. అయితే ఇది ఎవరికి ఫేవరబుల్ అంటే మ్యాథమెటిక్స్ వాళ్ళకు ఫేవరబుల్, కానీ విష్ణువర్ధన్ రెడ్డి సార్ చెప్పిండు అంటే అందరికీ ఫేవరబులే. ఎందుకంటే విష్ణువర్ధన్ సార్ చెప్పిందంటే ఏం చెప్తున్నాము అందరికీ ఫేవరబులే, ఎందుకంటే మనం దీన్ని ఇంత పెద్దగా చేయకుండా చిన్నది తీసుకొని చేసుకొస్తాం. ఓకేనా రైట్. ఫస్ట్ జనరల్గా చెప్తాలని చెప్పేసి మనకు, ఎందుకంటే మన మీద ఎవరైనా ఏమైనా అడగకూడదు అని చెప్పేసి జనరల్ మెథడ్ చెప్పుకోవచ్చు. ఓకేనండి క్లియర్. తర్వాత దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉంటే చెప్తాం. మనం ఏం చెప్పినాము మనం వచ్చిన పనిని మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాం, రాని పనిని మనం రాదని చెప్పుకొస్తాం. ఎందుకంటే వాళ్ళలాగా వీళ్ళలాగా మనం అవధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవు కట్టిన ప్రతి డబ్బుకు నా బాధ్యతగా నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని నీకు పంచాలి, అదే నా కాన్సెప్ట్. ఎందుకంటే ముందరొకటి ఇంకొకటి మాట్లాడే విధానమే మన దగ్గర వద్దు. ఎందుకంటే మనం బతికి ఉన్న 4 రోజులైనా అయ్యో మనం పోయిన తర్వాత అయినా విష్ణువర్ధన్ సార్ మంచోడని తెలియాలంతే. ఓకేనా క్లియర్. ఇక్కడ చూస్తే 4, -7 ఇంకొకటి ఇచ్చింది ఎవరు మనకు 1, -5 బిందువు గుండా పోయే సరళ రేఖ సమానం. మీకు అనుమానం వచ్చింది సార్ మరి ఇది ఎందుకు రాసినాం, ఇంతకుముందు జనరల్ మీద చెప్పినప్పుడు వచ్చిన ఆన్సర్ కదా, మళ్ళీ మనకు కూడా అది రావాలి కదా, ఎందుకంటే మళ్ళీ అది రాలేదనుకో లేనిపోని అనుమానం. రైట్. ఒకసారి ఇక్కడ చూస్తే నేను డయాగ్రామ్ గీసిన అంటే ఇక్కడికి వెళ్ళి తీసేస్తున్నా, అంటే ఈ -7లకి వెళ్ళి ఎవరు తీసేస్తున్నా మైనస్, ఇది మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, 7లకి వెళ్ళి 5 పోతే ఎంత 2, ఏ 2 -2 x రాశి. అదేవిధంగా ఇది రాశి, ఈయనెవరు స్టెప్ నెంబర్ 1, ఈయనెవరు మనకు స్టెప్ నెంబర్ 2. ఆల్రెడీ ఎక్కడ చెప్పుకొచ్చినాము నిష్పత్తి అనుపాతం చెప్పుకొచ్చినాం. ఇక్కడ 1లకి వెళ్ళి 4 పోతే ఎంత 3, ఏ 3 -3 y రాశి. ఇప్పుడు నువ్వు ఈ బిందువు అన్నా ప్రతిక్షేపించవచ్చు లేదా ఈ బిందువు అన్నా ప్రతిక్షేపించు, నీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్, రెండు బిందువులు అయ్యేది. అయితే మనం ఇది ప్రతిక్షేపిస్తే ఏంటంటే సింపుల్ మెథడ్స్ ఇక్కడ రాసుకొచ్చినాం. -2 x అంటే ఎంత 1, -3 y అంటే ఎంత ఉంది మనకు -5. ఒక స్టెప్ వేస్తే -2 + 15 అంటే ఎంత వచ్చింది 13, ఏ 13 వచ్చింది +13 వచ్చింది, ఏ 13 వచ్చింది మనకు +13 వచ్చింది. కాబట్టి ఇక్కడ చేసుకొస్తే మనకు +13 అంటే ఇక్కడ ఏం రాయాలి మనము -13 రాయాలి. +13 అంటే ఎంత రాయాలి -13.
కానీ ఎక్స్ విలువ ఎల్లప్పుడు కూడా ఏముండాలి మనకు ధనాత్మకంగా ఉండాలి కాబట్టి మైనస్ కామన్ ఇస్తే 2x + 3y + 13 = 0 రైట్. ఇది మనకు రెండు ఒకటే వచ్చేసింది కాబట్టి మనకు మళ్ళీ ఒక్కసారి చూడండి ఏం చేసుకొస్తున్నామంటే రెండు బిందువులు ఇచ్చి ఎవరిని కనుక్కోమంటున్నాడు సరళ రేఖ సమీకరణం కనుక్కోండి. రెండు బిందువులు ఇచ్చి ఎవరిని కనుక్కోమంటున్నాడు సరళ రేఖ సమీకరణం. 7లకి వెళ్ళి 5 తీసేసాను, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది ప్లస్ 7లకి వెళ్ళి 5 పోతే ఎంత 2, 1లకి వెళ్ళి 4 పోతే 3 రైట్. ఇప్పుడు నేనేం చెప్పుకొస్తున్నా దీంట్లో ఈ బిందువు ప్రతిక్షేపించినా నష్టం లేదు, ఈ బిందువు ప్రతిక్షేపించిన నేను ఇదే ఎందుకు తీసుకున్నా అంటే క్యాల్కులేషన్స్ ఈజీగా ఉంటాయి మనకు. ఏది క్యాల్కులేషన్ ఈజీగా ఉంటే ఇక్కడ 15లకి వెళ్ళి 2 పోతే ఎంత +13 అంటే ఇక్కడ ఏం రాసుకోవాలన్నాము -13. ఎక్స్ విలువ ఎల్లప్పుడు కూడా ఏముండాలి మనకు ధనాత్మకంగా ఉండాలి కాబట్టి మనము ఈ ప్రాసెస్ చేసాం. ఓకేనా అంటే క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 1, 2 3, 4 బిందువుల గుండా పోయే సరళ రేఖ సమీకరణము కనుక్కోండి. బిందువుల గుండా పోయే సరళ రేఖ సమీకరణము కనుక్కోండి. ఒకసారి ఇక్కడ చూడండి ఏమిచ్చాము 1, 2 ఇంకోటి ఏమిచ్చాము 3, 4 అనే బిందువుల గుండా పోయే సరళ రేఖ సమీకరణము కనుక్కోమని. ప్రీవియస్ చెప్పిన మోడల్ ప్రకారం ఈయన ఎవరు మనకు స్టెప్ నెంబర్ 1. 2లకి వెళ్ళి 4 పోతే ఎంత -2. అదేవిధంగా ఈయన తీసేస్తున్నాం, ఈయన తీసేస్తే 3లకి వెళ్ళి 1 పోతే ఎంత 2, ఏ 2 +2. ఇప్పుడు నేను ఏం చెప్పాను ఈ రెండు బిందువులలో ఏది ప్రతిక్షేపిస్తే అది ఏదైనా ప్రతిక్షేపించుకోవచ్చు. కాకపోతే ఏమంటున్నాము వీలైనంత తొందరగా బయటపడేటట్టు చూసుకోవాలి. ఇక్కడ చేస్తే 1 × 2 ఎంత 2, ఏ 2 -2, 2 × 2 ఎంత 4, 4లకి వెళ్ళి 2 పోతే ఎంత 2, ఏ 2 +2. కానీ ఇక్కడ రాయాల్సింది ఎంత -2 = ఎవరు 0. మనం ఇంతకుముందే చెప్పాం ఎల్లప్పుడు కూడా ఎక్స్ విలువ ఎవరు ఉండాలి ప్లస్ ఉండాలి. అంటే -2 అందిస్తే x - y +1 = 0. దేర్ఫోర్ మనకు కావాల్సిన సరళ రేఖ సమీకరణం ఎవరు మనకు x - y +1 = ఎందుకంటే ఇందులో -2 తీస్తే x మిగులుతుంది, ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ ఉంది. అంటే మైనస్ కామన్ తీసినప్పుడు ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది. ఒకవేళ మీకు ఏమైనా అనుమానం ఉంటే ఇంతకుముందు మనం ప్రీవియస్ క్వశ్చన్ చెప్పాం కదా y - y1 = y2 - y1 x2 - x1 × x - n. అలాంటి అవకాశం ఏముండదు, ఎందుకంటే మనం చెప్పుకొచ్చినాం కదా మనం ప్రయోగం చేసినామంటే 100% రిజల్ట్ ఉంటేనే చేస్తాం, లేకపోతే మనం షార్ట్కట్ చెప్పాలనే ఇక్కడ రూల్ కూడా లేదు. కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళకంటే నేను బ్రహ్మాండంగా చెప్తున్నాం అన్న దాని కొరకే మనం చెప్పడం. ఓకేనండి రైట్. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాం. 4, -3 5, -4 లను కలిపే రేఖకు సమాంతరంగా ఉంటూ 2, 1 బిందువు గుండా పోయే సరళ రేఖ సమీకరణము కనుక్కోండి. అంటే ప్రీవియస్ క్వశ్చన్కు ఇంకొకటి ఏం చేసిండు అడిషనల్ ఇంకొక పాయింట్ చెప్పి రైట్. ఒకసారి ఇక్కడ చూడండి ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రకారం వస్తే x1, y1 తీసుకున్నాం, x1, y1 తీసుకున్నాం, ఇంకోటి ఎవరు x2, y2 తీసుకున్నాం, x2, y2 అతనే ఇచ్చాడు. ఏం రాశాడు 4, -3 ఇంకొక బిందువు ఏమి ఇచ్చాము ఇంకొక బిందువు వచ్చేసి 5, -4 వీటి నుండి కనుక్కున్న సరళ రేఖ సమీకరణము ఎవరికి సమాంతరంగా 1, 2కు సమాంతరంగా 1, 2కు సమాంతరంగా 1, 2కు సమాంతరంగానే. ఇప్పుడు మనము వీటి నుంచి ఫార్ములా కనుక్కుందాం, ఎందుకంటే మనం ఇంతకుముందే చెప్పాం కదా ఎవరున్నారు y - y1 = y2 - y1 x2 - x1 × x - x1. ఈ సమీకరణం వచ్చినాక ఆ సమీకరణము ఎవరికి సమాంతరంగా ఉండాలంటున్నాము 2, 1 సమాంతరంగా అంటే ఏంది x విలువ అట్లే ఉంటుంది, y విలువ అట్లే ఉంటుంది, మారేది ఎవరు స్థిర పదం మారుతుంది. ఇక్కడ మనకు yకి y రాసినాము, ఇక్కడ ఏం రాసినాము y1 అంటే ఇక్కడ ఎంత ఉంది మనకు -3 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఎంత +3 = y2 అంటే ఎంత ఉంది మనకు y2 అంటే ఎంత -4, y1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ఎంత +3 x2 అంటే ఎంత 5, x1 అంటే ఎంత -4, x1 అంటే ఎంత మనకు 4 రైట్. వన్ మోర్ స్టెప్ y + 3 - 1/1 = x - 4.
చేస్తే y ప్లస్ 3 అట్లే ఉంటుంది, మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 4. రైట్, ఇప్పుడు ఈయన వస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఏంది? ఈ రెండు బిందువుల గుండా పోయే సరళరేఖ సమీకరణం. ఈ రెండు బిందువుల గుండా పోయే కానీ ఈ రెండు బిందువుల గుండా పోతూ ఎవరికి సమాంతరంగా ఉండాలి? 2, 1కు సమాంతరంగా. అంటే అప్పుడు ఎవరు? ఎక్స్ ప్లస్ వై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఈ బిందువును ఇందులో ప్రతిక్షేపిస్తే ఎక్స్ అంటే ఎంత 2, వై అంటే ఎంత 1, 2 ప్లస్ 1 ఎంత 3, అవతలకు పోతే కే ఈజ్ ఈక్వల్ టు ఎవరు? -3. అప్పుడు ఎక్స్ ప్లస్ వై -3 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఎవరికి సమాంతరంగా ఉంటుంది? ఈయనకు సమాంతరంగా ఉంటూ ఎవరి గుండా పోతుంది? 2, 1 బిందువు గుండా పోతుంది. కొంచెం జాగ్రత్త అయ్యింది. దీనిని ఏమంటాము? మ్యాథమెటిక్స్ అంటాము. మ్యాథమెటిక్స్ అంటే ఏమన్నట్టు? ఒక సూత్రం ఉందంటే దాని ప్రకారమే ఏ లెక్కనైనా చేయాలి. అర్థమెటిక్ అంటే ఏంది? అక్కడ ఉన్న క్వశ్చన్ బట్టి మనము మార్చుకోవాలి. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఓకేనండి? క్లియర్? ఓకే, రైట్. మనము గతంలో చెప్పినాం, ఏం చెప్పినా ఏదన్నా మనం ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకేంటంటే అప్పుడప్పుడు సినిమాలు చూసి అలవాటు ఉంటుంది, కానీ వాళ్ళు మన కాపీ కొట్టేది. మనకు వచ్చిన పనిని ఫ్రీగా చేయము, రాని పనిని మనం ఒప్పుకోం. మనం చెప్పేది కూడా ఇదే చెప్పుకొస్తున్నాం. మీకు తెలిసింది కూడా అంటే అయ్యో సార్ విష్ణువర్ధన్ సార్ పాత డైలాగే కొడుతున్నాడు కదా, ఆల్రెడీ సోను సూద్ తీసిండు, ఎవరన్నా తీయనండి. మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ అది. రైట్, ఇప్పుడు దానికి అంత పెద్దగా లేకుండా చిన్నగా చేసుకొస్తున్నాం చూడండి. అతనిచ్చిన బిందువులు ఏమిచ్చాడు? 4, -3 ఏమిచ్చాడు? 4, -3. ఇంకోటి ఏమిచ్చాడు మనకు? 5, -4 బిందువుల గుండా పోతూ ఎవరికి సమాంతరంగా ఉండాలంటాము? 2, 1 బిందువుకు సమాంతరంగా ఉండి ఎవరికి అనుకోమన్నాడు? సరళరేఖ సమీకరణం. అయ్యో మాస్టర్ మరి ఇది ఎందుకు రాసి పెట్టినామంటే ఆల్రెడీ ప్రీవియస్ మనం చేసినాం. జనరల్ మెథడ్ చేసినప్పుడు ఆన్సర్ ఏం రావాలి? ఎక్స్ ప్లస్ వై -3 = 0 రావాలి. మనం ఇప్పుడు చూసుకున్నాము. ఇప్పుడు ఈయనని తీసేస్తున్నాము. ఎవరిని తీసేస్తున్నాము? 3లోకి వెళ్ళి 4 తీసేస్తున్నాం. మైనస్ ఇంటే ఎంత? మైనస్ ప్లస్ అవుతుంది. 4లోకి వెళ్ళి 3 పోతే ఎంత? 1. రైట్, ఇప్పుడు ఈయనకి వెళ్ళి ఈయన తీసేస్తున్నాం. 5లోకి వెళ్ళి 4 పోతే ఎంత? 1 అంటే వై. ఇప్పుడు ఎవరు వచ్చింది మనకు? ఎక్స్ విలువ వచ్చింది, వై విలువ వచ్చింది. ఇప్పుడు ఈ బిందువుని ఇందులో ప్రతిక్షేపిస్తే ఎక్స్ అంటే ఎంత? 2, వై అంటే ఎంత? 1. 2 + 1 ఎంత? 3. ఏ 3? +3. ఇక్కడ ఏం రాస్తున్నాము? -3. ఆన్సర్ ఎంత? ఎక్స్ ప్లస్ వై -3 = 0. అక్కడ చేసింది కూడా ఏంది? అదే ప్రాసెస్. మళ్ళొక్కసారి చూడండి. ఇందులోకి వెళ్ళి ఈయనని తీసేసినాం. అంటే ఎవరు? 3లోకి వెళ్ళి 4ని తీసేసినాం. మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. +4లోకి వెళ్ళి 3 పోతే ఎంత? 1 ఇంటూ ఎక్స్ రాసినాం. ఇప్పుడు ఈయన 5లోకి వెళ్ళి 4 పోతే ఎంత? 1. 5లోకి వెళ్ళి 4 పోతే ఎంత? 1. ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది ఎవరు? స్థిరపదం. స్థిరపదం అంటే ఇంతకుముందు ఏమో ఈ రెండు బిందువులు ఏదో ఒకటి ప్రతిక్షేపించడం. ఇప్పుడు ఏమడిగిండు? వాడు తప్పకుండా ఏ బిందువు గుండా పోవాలంటాడు? ఈ బిందువు గుండా పోవాలన్నప్పుడు మనం ఈయనను ప్రతిక్షేపించాలి, లేకపోతే వీళ్ళతో మనకు పని లేదు. కాబట్టి ఆన్సర్ ఎవరు? ఎక్స్ ప్లస్ వై -3 = 0. రైట్, వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఓకేనా? అంటే సింపుల్ కాదు మనం చేసేది. ఇక కొంతమందికి అనుమానం, అట్లే ఎందుకు రాసుకోవాలి, అట్లా చేస్తే కానీ అంత మనం లెక్క చేసుకోవచ్చు. నీవు ఏమన్నా లెక్క చేయి. ఈ ప్రాసెస్ ప్రకారం నువ్వు వైలు తీసేసి ఎక్స్ రాసినాం, ఎక్స్లు తీసేసి వై రాసినాం, అట్లా చేయి. అది రాసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని ఏం చెప్పకుండా ఎందుకు చెప్పుకోవాలంటే మనం చూసి ఎవరు కాపీ కొట్టదు. అది మన కాన్సెప్ట్. మీరు కావాలంటే చూడండి, అనలిటికల్ జామెట్రీ ఏ కోచింగ్ సెంటర్లో ఆయన ఈ విధంగా చెప్పిండంటే మనం చూడండి. మనం ఒకవేళ చెప్పిండు అంటే ఆయన తప్పకుండా మన స్టూడెంట్ అయి ఉంటాడు. అంత మించి అంతే ఏం లేదు. ఎందుకంటే వేరే కొత్తగా తీసుకొచ్చాను లేదు. ఆయన మనం చెప్పిన డైలాగ్ కూడా 1-2 వస్తాయి. ఎందుకంటే ఆయన మనం గుర్తుపడతాం. ఎందుకైనా అయితే అవసరం లేదు, ఎందుకంటే ఎవరు వర్షన్ వాళ్ళది. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాం చూడండి. 3, -5, 5, 7 అను కలిపే రేఖకు లంబంగా ఉంటూ 2, -3 బిందువు గుండా పోయే సరళరేఖ సమీకరణమును కనుక్కోండి. ఓకేనా? రైట్, క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, డిస్ప్లే చేస్తున్నాము. 3, ఏమిచ్చాము? -5 ఇచ్చాము. ఓకేనా? 3, -5 ఇచ్చాము. ఇంకొక బిందువు ఏమి ఇచ్చాము? 5, 7 ఇచ్చాము. ఏమంటున్నాం మనం?
2,-3 బిందువుకు ఇంతకుముందు ఏమడిగాము? సమాంతరంగా అడిగాము. ఇప్పుడు ఏమడుగుతున్నాము? లంబంగా. ఇంగ్లీష్లో ఏమంటాము? పర్పెండిక్యులర్ అంటాము. ఇంతకుముందు సమాంతరంగా అంటే ప్యారలల్, ఇది దీన్ని ఏమంటున్నాము? పర్పెండిక్యులర్. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే వాళ్ళకి సపరేట్ వర్షన్ వస్తుంది, దానికేం టెన్షన్ లేదు, ఓన్లీ ఇది తెలుగు మీడియం వాళ్ళకు, రైట్? ఇప్పుడు ఇంతకు ముందులో ఏమని చెప్పినాము? సమాంతరంగా అని చెప్పినాము. ఇప్పుడు ఏం చెప్తున్నాము? లంబంగా. లంబంగా ఉన్నప్పుడు, ఓకేనా, లంబంగా ఉన్నప్పుడు ఎక్స్కి ఎక్స్ ఏది ఇస్తాము, వైకి వై ఏది ఇస్తాం. లంబంగా ఉన్నప్పుడు రెండు పైకే పోతున్నాయి, ఎందుకంటే పర్పెండిక్యులర్ అని చెప్పేసి ఇట్లా గుర్తుంది కాబట్టి మనం రెండు పైకే తీసుకొస్తున్నాము, ఓకేనా. రైట్, ఏం చేసుకొస్తున్నాము? రెండు. ఇంతకుముందు ప్యారలల్ అంటే ఈ విధంగా ఉంటుంది కాబట్టి రెండు, ఒకటి అటు ఒకటి ఇటు తీసుకొచ్చినాము, ఎందుకంటే ఆ గుర్తులనే ఉన్నాయి కాబట్టి మనం. అయితే ఇక్కడ చూడండి, 5లోకి వెళ్ళి 3 పోతే ఎంత? 2. ఎక్స్కి ఎక్స్ తీసుకుంటాం, లంబారికి మాత్రం ఎక్స్ ఇస్తున్నాం. 7లోకి వెళ్ళి 5 మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. 7 + 5 ఎంత మనకు? 12y. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? ఈ బిందువుని తీసుకొచ్చి ఇందులో ప్రతిక్షేపించాలి. ప్రతిక్షేపిస్తే 2 × 2 ఎంత? 4, ఓకేనా. ఎక్స్ ఇంటూ అక్కడ ఇక్కడ 12 మూలు ఎంత? 36. ఏ 36? -36. తీసేస్తే ఎంత వస్తుంది? 32. ఏ 32 వస్తుంది? -32 వస్తుంది. నువ్వు ఇక్కడ రాయాల్సింది ఎంత? +32 ఈజ్ ఈక్వల్ టు ఎవరు? 0. ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది. అంటే ఒకవేళ ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఉంటే ఓకే, ఒకవేళ ఇది లేకపోతే 2 కామన్ ఇస్తే x + 6y ప్లస్ ఎంత మనకు 16 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మ్యాక్సిమము ఇది ఉండే అవకాశాలే ఉంటాయి, ఎందుకంటే ఇది మ్యాథమెటిక్స్ పార్ట్ కాబట్టి. మనం ఏం చెప్పుకొస్తున్నాము? ఎన్టీపీసీలో మనకు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ఈ లోకో పైలట్ కానీ ఎన్టీపీసీ వాళ్ళ కానీ మనకు ఆర్ఆర్బీలా మ్యాథమెటిక్స్ పార్ట్ ఉంది కాబట్టి అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకొస్తున్నాం. ఒకసారి మళ్ళీ చూడండి, ఇప్పుడు ఏం అడిగినాము? లంబం అడిగినాం. లంబం కాబట్టి 5లోకి వెళ్ళి 3 తీసేస్తే ఎంత? 2 × x. అయితే సమాంతరంకి అయితేనేమో ఎక్స్ వాల్యూ వైకి ఇంటూ చేసినాం, వై వాల్యూ ఏం చేసినాం? ఎక్స్. లంబంకు మాత్రం ఏం చేస్తాం? ఎక్స్కి ఎక్సే చేస్తాం, వైకి వై చేస్తున్నాము. ఇక్కడ 5లోకి వెళ్ళి 3 పోతే 2x, 7లోకి వెళ్ళి 5 తీసేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 12y. ఇక్కడ ఏం రాసినాము? 32 రాసినాం కాబట్టి x + 6y + 13 = 0 అవుతుంది. అప్పుడు ఈ బిందువుని ఇందులో ప్రతిక్షేపిస్తే ఇక్కడ ఎంత వచ్చింది? -32 వస్తే మనం ఇక్కడ ఏం రాసినాం? +30. రెండిట్లో 2 కామన్ కాబట్టి 2 కామన్ ఇష్టం, ఓకేనా. రైట్, క్లియర్.